హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎన్నో వీడియోస్ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొన్ని వీడియోస్ చెప్పుకుందాం. దేవునికి అవధేది పడితే ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం కదా. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవుడు ఆదాముకి 2 పిల్లల్ని ఇచ్చాడు, హేబేలు, కయ్యను అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవుడు ఇంకా ఆదాముకి అనేక మంది పిల్లల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత వీళ్ళు ఇంకా దేవుని దృష్టిలో ఎన్నో దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ అలా ఉన్నారు. చేస్తూ ఉండగా ఈలోపు ఎంత చెడ్డ మంది ఉన్నా సరే అందులో ఒక మంచి వాళ్ళు ఉంటారు కదా. అలాగే ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా దేవుడి దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు. అతని పేరే నోవాహు. అతను దేవుని దృష్టిలో నీతిగా కనిపించేవాడు. వీరందరూ మాత్రం పాపం చేస్తూ దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న ఈ ప్రజలను చూసి దేవుడికి కోపం వచ్చింది. కోపం రాగానే అప్పుడు దేవుడు అనుకున్నాడంట, వీరందరినీ నేను నిర్మూలన చేసేసి మళ్ళీ కొత్తగా భూమిని సృష్టించుకోవాలి అని దేవుడు అనుకున్నాడంట. నేను అనవసరంగా మనుషులను పుట్టించాను, నా మాట వింటారని చెప్పి మనుషులను పుట్టిస్తే వారు నా మాట వినట్లేదు అని చెప్పి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ నీతిమంతుడైన నోవాహుని ఎంచుకొని ఇతనితో దేవుడు చెప్పాడు, నేను వర్షాన్ని కురిపిస్తాను, మొత్తం ప్రజలందరూ చనిపోతారు, నువ్వు నీ కుటుంబం, పక్షులు, అన్ని రకాల జంతువులు ఆ వాడలోకి వచ్చినట్లుగా నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాడను సిద్ధపరచుకోవాలి అని నోవాహుతో చెప్పాడు. అప్పుడు దాకా వర్షం అనేదే భూమి మీద పట్టలేదంట. ఓన్లీ మంచుతోటే పొలాలు అన్నీ, జీవవృక్షాలు అన్నీ కూడా, ఫలాలన్నీ ఓన్లీ మంచుతోటి పండేవన్నమాట. నదుల్లో నీరుతోటి పండేవి వృక్షాలన్నీ చెప్పుకున్నాం కదా. దేవుడు వేసిన ఏదైనా తోటలో జీవవృక్షాలు ఉన్నాయని, ఈ వృక్షాలన్నిటికి కూడా ఆయన నీరు పెట్టేలాగా చూసుకున్నాడు, దేవదూతలు ఇచ్చారని చెప్పుకున్నాం కదా. అలాగే భూమి మీద ఉన్న చెట్లు అన్నిటికి కూడా మంచు ద్వారానే, ధాన్యం పంట ఏ పంట అయినా సరే మంచు ద్వారానే అవన్నీ కాసేవండి. ఆ తర్వాత ఈ వర్షాన్ని అనేసరికి ఫస్ట్లో ఎవరూ నమ్మలేదంట. ఈ నోవాహు మాత్రం దేవుడు చెప్పింది ఏదైనా నిజమే అని చెప్పి నమ్మాడు. నమ్మిన తర్వాత నోవాహు వాడ కట్టాడు. వాడు దేవుడు ఎలా చెప్తే అలా కట్టాడు. కిటికీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. 3 అంతస్తులు వాడ కట్టాడు. కట్టిన తర్వాత ఆ వాడలో ఒక అంతస్తులో వీళ్ళు ఫ్యామిలీ, ఇంకో అంతస్తులో మొత్తం ఆహారం, ఇంకొక అంతస్తులో మొత్తం ప్రతి ఒక్క జీవి, సింహంతో సహా, చిన్న చీమ నుండి సింహంతో సహా ఆ యొక్క వాడలో వచ్చేసింది. ప్రతి ఒక్కటి ఒక్కొక్క జీవిలో 2 జతలు చొప్పున ఆ వాడలోకి ప్రవేశించేసింది. అప్పుడు నోవాహు ఏం చేశాడంటే ఈ వాడని కట్టే ముందు ఈ వాడ 300 సంవత్సరాలు ఈ వాడని కట్టాడు నోవాహు. 300 సంవత్సరాలు కూడా ఈ ప్రజలందరికీ వర్షం వచ్చేస్తుంది, వాడలోకి రండి అని చెప్పి చెప్పేవాడంట. దేవుడు చెప్పాడు, మన యొక్క పాపాల వల్ల మనం చేసే చెడ్డ ప్రవర్తన వల్ల దేవుని కోపం వచ్చింది, ఇక మీదటైనా మంచిగా జీవించండి అని చెప్పి నోవాహు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. నోవాహుకి అప్పుడు కాలంలో వయసులు ఎక్కువగా బ్రతికేవారు జనాలు, 1000 సంవత్సరాలు అలా బ్రతికేవారు. ఇప్పుడైతే 100 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు అలా బ్రతుకుతున్నారు. కానీ అప్పుడైతే 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాలు అలా బ్రతికేవారు. అలాగా నోవాహు జీవితంలో 300 సంవత్సరాలు ఓన్లీ వాడ కట్టాడు. వాడ కట్టినప్పుడు ఈ 300 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క మనుషులతోటి పగలేమో ఆయన స్వయంగా చెప్పేవాడు, నైట్ ఏమో కలల్లో చెప్పేవాడు, డ్రీమ్స్లో. నోవాహు దేవుడు వరం ఇచ్చాడు. రాత్రులేమో కళల ద్వారా చెప్పడానికి, పగలేమో ఆయనే స్వయంగా చెప్పేవాడు. అప్పుడు ఈ ప్రజలు అనుకునేవారంట, ఏట్రా బాబు ఈ తాత పగలో చెప్తున్నాడు, రాత్రులు చెప్తున్నాడు, అతను ఏదో కట్టుకున్నాడు, కట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకురా బుర్రలు తినేస్తాడు
అని చెప్పి ఒకరు చిరాకు పడేవారంట. వర్షం అంట, మనం ఎప్పుడు వర్షాన్ని చూడలేదు, వర్షం ఎందుకు పడుతుంది, పడదు అని చెప్పి వీళ్ళు అనుకునేవారంట. కానీ దేవుడు చెప్పింది ఏది కూడా తప్పదు. ఆయన చెప్పాడంటే జరిగితేనే ఆయన చెప్తాడు. అప్పుడు వర్షం పడుతుందని చెప్పాడు కదా. 300 సంవత్సరాలు అయిపోయింది. 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు కట్టేశాడు. ఆ వాడులోకి ప్రతి ఒక్క జీవి దాని క్రమం చొప్పున ఆ వాడులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు కూడా వాడులోకి వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోయి దేవదూత వచ్చి తాళాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క చినుకు పడడం స్టార్ట్ అవ్వగానే అప్పుడు వీళ్ళందరికీ ఏమనిపించింది, అమ్మో నోవాహు తాత చెప్పింది నిజమే, ఇప్పుడు మనం ఎలా అయినా ఆ వాడులోకి వెళ్ళిపోవాలి అని చెప్పి వాడు డోర్ కొట్టడం మొదలెట్టారంట. నోవాహు తాత డోర్ తీ, వర్షంలో మేము మునిగిపోతున్నాం అని నోవాహుతో చెప్తే అప్పుడు నోవాహు దగ్గర ఏముండే అవకాశం లేదు. దేవదూత వచ్చి తాళాలు పట్టిపోయిన తర్వాత అప్పుడు నోవాహు చెప్పాడు, అరే నేను చెప్పినప్పుడు వినొచ్చు కదా, ఇప్పుడు వినలేదు, నా దగ్గర కూడా తాళాలు లేవు, తాళాలు దేవదూత పట్టుకెళ్ళిపోయింది, ఇప్పుడు నేనేమీ చేయలేను అని చెప్పి బాధపడ్డాడు నోవాహు. బాధపడి 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం అలా కురుస్తూనే ఉందండి. ఆకాశపు తూములన్నీ ఇప్పేసాడు, భూమి యొక్క తూములు కూడా ఇప్పేసి దేవుడు వర్షాన్ని కుమ్మరించేశాడు. దేవునికి మనం కోపం వచ్చేలా జీవించకూడదు. ఆయనకి ఇష్టమైన ప్రవక్తన కలిగి మనం అందరం జీవిద్దాం. అప్పుడు ఈ నోవాహు 40 రోజులు అయిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే కొంచెం వర్షం తగ్గి ఒక కొండ మీద నిలవబడ్డాడు. అరారాతు అనే కొండ మీద నిలబడిన తర్వాత వర్షం తగ్గింది, కొంచెం నీరు తగ్గిన తర్వాత కాకిని బయటికి పంపిస్తే ఆ కాకి ఏం చేసింది, సవాలు తింటుంది కదా కాకి, డెడ్ బాడీస్ తింటూ ఉండిపోయింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత అప్పుడు నోవాహు ఏం చేశాడంటే ఒక పావురాన్ని పంపించాడు బయట. ఒక పావురాన్ని పంపించిన తర్వాత ఆ పావురు అలా ఎగురుతూ అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేకపోతే మళ్ళీ వాడిలోకి తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పావురాన్ని పంపిస్తే ఆ పావురేమో ఒలివ చిగురు ఉంటుంది కదా, ఆ చిగురుని నోటి ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు నోవాహు అనుకున్నాను మొదలవుతున్నాయి, ఇంకా భూమి మీద వాటర్ తగ్గుతుంది అని ఇంకొన్ని దినాలు ఆగిన తర్వాత మళ్ళీ పావురాన్ని పంపిస్తే అది ఇంకా తిరిగి రాలేదంట. తిరిగి రాకపోవడం వల్ల వీళ్ళు ఏం గుర్తించారు, వాటర్ తగ్గిపోయింది, మనము వెళ్ళచ్చు అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చి దేవుడు మనల్ని కాపాడాడు అని చెప్పి దేవునికి వారు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేసి దేవుని దగ్గర నిలవబడ్డారు. చూసారా ఫ్రెండ్స్, దేవుని దృష్టిలో భక్తిగా జీవిస్తే నోవాహు జీవితం కాపాడబడ్డది. నోవాహు కుటుంబం దేవుని దృష్టిలో నీతిగా ఉండడం వల్ల ఆ ఓడలో నోవాహు కుటుంబం అంతా కాపాడబడ్డారు. నోవాహుకి 3 కొడుకులు, హేము, షాము, యాపెతు అని ఈ 3 కుమారులు, వారి యొక్క భార్యలు, మొత్తం ఈ కుటుంబం అంతా ఆ ఓడలో కాపాడబడ్డారు. మనం కూడా దేవుని దృష్టిలో నీతిగా జీవిద్దాం. దేవుని మాట వింటూ ఆయన నీడలో మనం కాపాడబడదాం. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కళ్ళు మూసుకుంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఎన్నో వీడియోస్ చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నీ దృష్టిలో మేము మీకు నచ్చే విధంగా జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. లోకమంతా పాపం చేసినప్పటికీ నోవాహు నీ దృష్టిలో నీతిగా నిలవబడ్డాడు ప్రభువా. అలాగే మేము కూడా నీ దృష్టిలో నీతిమంతులుగా జీవించేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ వీడియోస్ అయితే ఎంతమంది చూస్తున్నారో వారందరినీ దీవించండి ప్రభువా. ఇంకా అనేక వీడియోస్ పెట్టని మీరు నాకు సహాయం చేయండి ప్రభువా. ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి తండ్రి, ఆశీర్వదించబడాలి తండ్రి. మీ కృపతో నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.